బెల్లంపల్లి నియోజకవర్గానికి నాతర స్వామి అంటే ఎట్లా తెలుసు? బెల్లంపల్లిలో అంటే సరే, మరి చుట్టుపక్కల పల్లెటూళ్ళలో నాతన స్వామి అంటే గుర్తుపట్టని వాళ్ళు ఉంటారు కొందరు. మరి వాళ్ళ పట్ల మీరు రాజకీయాల్లోకి మీరు అడుగు పెట్టింది కాబట్టి, మీరు పల్లెలలోకి, గ్రామాలలోకి ఏ విధంగా పోతున్నారు? అప్పుడు బట్టి గారి పాదయాత్ర చేసినప్పుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ మా దగ్గరనే 3 days ఉన్నాడు. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది పాదయాత్ర. అప్పుడు సార్తో నేను చాలా యాక్టివ్గా పనిచేసిన. పాదయాత్రలో నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాలలో తిరిగి, తర్వాత కొద్ది బిఫోర్ ఎలక్షన్స్ నేను సొంతగా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా మొదలుపెట్టాను. కాన్స్టిట్యున్సీ మొత్తం పాదయాత్ర చేసాం అప్పుడు కూడా. ఓకే. అన్ని రోజులు చేసింది కదా, మరి మీరు మిమ్మల్ని అధిష్టానం గుర్తించకపోతే మీరు వేరే పార్టీలోకి వెళ్ళాలని మీకు ఏ రోజు కూడా అనిపించలేదా? పార్టీ మారాలి, సరే పార్టీపై నేను కష్టపడ్డా, నన్ను గుర్తించలేదు అని ఏ రోజు మీరు అనుకోలేదా? అంటే రాజకీయాలలో తొందరపాటు పనిచేయదు. పెద్ద పార్టీ తొందరపడితే కాకుండా ఫ్యూచర్ ఉన్నది, మన వయసు చిన్నగా ఉన్నది కదా, ఫ్యూచర్ ఉన్నది కదా, తప్పకుండా ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుందని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మీరు బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్లో మీరు ఒకరు, ఖచ్చితంగా చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు రోడ్ల గురించి కానీ, డ్రైనేజ్ వ్యవస్థల గురించి కానీ, ఇప్పుడు ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్న 6 గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు? బెల్లంపల్లి ప్రజలలోకి, పట్టణంలో కానీ, గ్రామ పంచాయతీలో కానీ ప్రజల్లోకి ఏ విధంగా పోతున్నాయి 6 గ్యారెంటీలు? అన్ని అమలు అవుతున్నాయా, కావట్లేదా? 100% అమలు అవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒకటి ఏది మహిళలకు సంబంధించింది 2500 ఒకటి పెండింగ్ ఉన్నది. కొత్త పెన్షన్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పి ఆల్రెడీ క్యాబినెట్ మొన్న చెప్పారు. తప్పకుండా అన్ని ఏదైతే హామీలు ఇచ్చిందో దఫల వారి ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతుండ్రు. అంటే గతంలో మొత్తం రాష్ట్రం అంతా అప్పులలో కూరుకుపోయి ఉన్నది. దాని అప్పులు చెల్లించుకుంటూ మన డెవలప్మెంట్ కు సంక్షేమ పథకాలు చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి 100% ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్ గా రాష్ట్రాన్ని వెళ్తుండ్రు.